హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఇంతకు మునుపు హ్యాపీ డేస్ రిలీజ్ టైంలో నేను చూశాను, అదేదో ఒక చిన్న ఇంటర్నెట్లో వైరల్ అంటారు, అదేదో అర్జెంటుగా ప్రతి ఒక్కళ్ళు సినిమా థియేటర్ నుంచి వచ్చి ముందర చేసిన పని బాగుందా లేదా వాళ్ళే చెప్పుకోకుండా బాగుంది అర్జెంటుగా చూడండి. సరిగ్గా అటువంటి వాతావరణమే ఫిదా చూసిన తర్వాత అనిపించింది నాకు. యాక్చువల్గా ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఫిదా టికెట్లు దొరికితే ఏ షోకి దొరికితే ఆ షో చూద్దామని అనుకున్నాడు ఆవిడలో. ఇది బాగుంది అని చెప్పడం కోసం అసలు మామూలుగా ఎప్పుడు నేను ఏ కార్యక్రమాలకి రాను. నాకు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా చెప్పాలనిపించింది. ఎందుకంటే ఈ మాటలకి ఏది అనకుండా ఇట్స్ వెరీ న్యాచురల్ జర్నీ ఆఫ్ లైఫ్. అందుకే ప్రజలు అంతగా చూస్తున్నారని నాకు అనిపించింది. అదే అనుకుంటాను. నేను చెప్పుకోలేను యాక్చువల్లీ. నేను అంటే ఏం తీస్తాను, నాకు వచ్చినట్టు తీస్తాను జనరల్గా, నాకు అదే తెలుసు. ఇది కూడా అట్లనే. అంటే బాగా బేసిక్గా రెండు అనుకున్నాను. బేసిక్గా ఒక ముగ్గురు అన్నదమ్ములు తల్లిదండ్రులు చనిపోతే జస్ట్ వాళ్ళ వాళ్ళంతా వాళ్ళు అంటే ఒక పెద్దన్న అతను చూసుకునే అన్నదమ్ములు ఆ కథ నుంచి ఇక్కడ వాళ్ళు అతనికి ఒక పెళ్లి సంబంధం చూడాలని తాపత్రయపడే తమ్ముడు వాళ్ళు ఇక్కడ బాన్స్వాడ తెలంగాణ ఒక అమ్మాయి అక్క చెల్లెలు తల్లి ఉండదు. కొంచెం కన్వీనియన్స్ కొన్ని చేశాను కానీ ఈ నేపథ్యం ఎంచుకొని ఇంకా లవ్ స్టోరీ చెప్దామని స్టార్ట్ చేశాను అనమాట. అందులో ఒకటి కొత్తగా లైక్ ఇప్పుడు బాగా హడావుడిగా ఉన్న అదేంటి మంచి క్యాజువల్ రిలేషన్షిప్స్ బ్రదర్స్. ఇమీడియట్గా నేను ఎలా కొంచెం కథ అనేటప్పుడు నేను ఎంత మనలో కలుపుకుంటానంటే ఇమీడియట్గా ఈ అమ్మాయికి ఆ ముగ్గురికి ఇచ్చేయాలి అని తండ్రి ఫీల్ అవ్వాలి. ఆ అమ్మాయి కూడా నేను వెళ్ళిపోవాలి ఆ ముగ్గురు దగ్గర కానీ ఉండాలి. ఆ ముగ్గురు కూడా అరే ఇట్లాంటి అమ్మాయికి వెళ్ళిపోవాలి అని ఉంటుంది. అట్లాంటి తమ్ముడు అంటాడు, మా అన్న నీ గురించి చెప్పట్లేదు అంతా మీ అన్న గురించి చెప్తున్నావు అంటే నేనేం లేదు వాడే మా అన్న హీరో అంటాడు. సో అలా అంటే అలాంటి ఫ్యామిలీలోకి అలాంటి నేపథ్యం క్రియేట్ చేసి ఇంకా నేను లైక్ ఐల్ ప్లే బేసికలీ ద క్యారెక్టర్. సో ఇంకా మిగతాదంతా లవ్ స్టోరీ, అది టిట్ ఫర్ షుగర్ కోటింగ్ లేకపోతే ఎమోషన్. కానీ చెప్పడానికి గ్రేటెస్ట్ నాకు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే రాజకుమార్ రెక్కల గుర్రం మీద అది చాలా గొప్పగా ఉంది శేఖర్. రాజకుమార్ రెక్కల గుర్రం నుంచి వచ్చి కోటలో ఎవరైనా తీసుకెళ్తారు కానీ కోటలో వెళ్ళరు కానీ అసలు సినిమా చెప్పిన సంవిధానం జస్ట్ బిహేవియర్. ఇందులో ఇంకో నాకు అనిపించిన సటిలిటీస్, ప్రతి క్యారెక్టర్ తాలూకు బిగినింగు దాని బ్యాక్ స్టోరీ అవేమి చెప్పక లేకుండానే మనకు అర్థమవుతుంది. వీళ్ళు తల్లిదండ్రులు లేకుండా ఇలా ఒక అబ్బాయిని తెచ్చి పెంచుకున్నారు, ఇవన్నీ జస్ట్ అలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి. అది స్టోరీ నెరేటర్గా ఈ ఎక్సెల్డ్. ఈ సినిమా చూస్తే శేఖర్ స్టోరీ టెల్లర్గా ప్లస్ సంభాషణకర్తగా ఎక్కువ బాగున్నాడా, దర్శకుడు ఎక్కువ బాగున్నాడా చెప్పడం చాలా కష్టం. సో మూడింటినీ కలిసి త్రివేణి సంగమంలాగా ఏదో ఉన్నారు కదా చెప్పాలి కదా మొహమాటం కొద్ది కదా. ఐ వాస్ యాక్చువల్లీ ఇమ్మర్స్ అయిపోయా సినిమా బిహేవ్ చేస్తున్నా. అంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు తెలంగాణ యాసం సాధారణంగా ఒక హాస్యానికో లేకపోతే ఒక సెకండరీ దానికో వాడుకున్నారు కానీ నాకు అసలు బేసిక్గా తెలంగాణ యాస అంటే కొంచెం చాలా ఇష్టం. బహుశా నాకు ఉర్దూ పట్ల చిన్న ఇష్టం ఉండడం వల్ల దాన్ని ఒక జీవన స్రవంతిగా, తెలంగాణ ఒక జీవన స్రవంతి, దాంట్లో మారుమూలకి వెళ్ళి అంటే బొంబాయిలోకి వెళ్తే హిందీ సరిగా మాట్లాడలేము, బొంబాయి దాటిన తర్వాత హిందీ సరిగా మాట్లాడలేము. హైదరాబాద్లో కంటే తెలంగాణ యాస ఇంటీరియర్లోనే చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి ఆ క్యారెక్టర్లన్నీ, ముఖ్యంగా సాయిచంద్ గారి క్యారెక్టర్, ఆ తండ్రి మనకి అక్కడ నవ్వు రాదు. ఇన్నాళ్ళు అలవాటు పడిపోయాం ఆ యాసని, నవ్వు రాదు, మనందరూ కలిసిపోతాం. అంటే వాళ్ళు తెలంగాణలో ప్రేక్షకులు తెలంగాణలో కాదు, తెలంగాణ ప్రేక్షకుల్లో వెళ్ళిపోయిందని అంత బాగా అదొకటి చాలా బాగా నచ్చింది. రెండు సాధారణంగా నేను యూత్ లవ్ స్టోరీ అనే మాట నేను వాడలేను శేఖర్. సో ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. ఈ సినిమాలో మా అబ్బాయి ఆ క్యారెక్టర్ చాలా హ్యాపీ అండి సినిమాలో. మీ అబ్బాయిని సెలెక్ట్ చేయడం అట్లా అందరినీ కొత్త వాళ్ళ కోసం ఎత్తుకుంటుంటే యాక్చువల్లీ మీ అబ్బాయి సెలెక్షన్ నాకు ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో జరిగింది. ఎవరెవరినో చూస్తున్నాం కుదరట్లేదు. 2 days టైం 2 days 3 days ముందు మా సినిమాలో మా అన్న ద్వారా జరిగింది. ఆయన నాతో మాట్లాడటానికి వచ్చినప్పుడు దట్ వాస్ అన్నీ అలా కుదురుతుంది అనుకుంటాను. అప్పటికే అమెరికా పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. అదే జస్ట్ అనదర్ 3 days ఈజ్ గోయింగ్ టు లీవ్. ఆ టైంలో చంద్రశేఖర్ నేను మాట్లాడుకోవడం వచ్చి ఆయన ఎప్పుడు మీ దగ్గరికి వెళ్ళారో తెలీదు,
నాకు అర్జెంటుగా రాజా కావాలని శేఖర్ అంటున్నారంటే మీకోసం వెయిట్ చేస్తున్నారు ఆయన, మీకోసం వెయిట్ చేస్తుంటే జస్ట్ సిట్టింగ్ విత్ హిమ్ లైక్ వేర్ 1.5 hour కాన్వర్సేషన్ ఆన్ దిస్. శేఖర్ మరుసటి రోజు వచ్చింది కబురు, రాజా కావాలంటున్నారు శేఖర్. రాజా కావాలన్న వెంటనే వస్తువులు జేబులో పెట్టినట్టుగా. నాకేమో డెఫినెట్గా మొదటి నుంచి డాలర్ డ్రీమ్స్ నుంచి ఆనందం నుంచి మన జర్నీ ఉంది. అది నాకు విపరీతమైన ఇష్టం ఏంటంటే అవి చేతిలో పడితే అద్భుతంగా ఉంటుంది. బట్ ఆల్రెడీ నేను వెక్స్ అయిపోయినా. For me it was a dream come true. ఎందుకంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ నుంచి I was trying to work with him అనమాట. Like Happy Days చూసినప్పటి నుంచి I wanted to work with you. Life is beautiful కి gave an audition and even for Anamika I gave an audition. ఒక డైరెక్టర్గా ప్రతి నటుడిలోంచి ప్రతి చిన్న ఐటెంలో నుంచి ఏది వాళ్ళది బెస్ట్ అది తీసుకునే ఇది ముఖ్యంగా వరుణ్. యాక్చువల్గా వరుణ్ ఒక రకమైన సూపర్, ఇది ఒక స్టార్డమ్ వైపు అడుగులు వేస్తున్న టైంలో కరెక్ట్గా అతనికి కావాల్సిన సినిమా స్టార్ అవ్వకుండా గొప్ప నటుడు అవ్వాలి. అది చాలా అందమైన లేత నవ్వు, కళ్ళు మెరుస్తాయి నవ్వుతుంటే. ఆ మంచి నటుడు దొరికాడు మనకి. హిందీ ఫీల్డ్లో చాలామంది స్టార్స్తో పాటు వాళ్ళ యాక్టర్లు కూడా. స్టార్ అయితే చాలా మిగిలిన విషయాలను కొట్టుకెళ్ళిపోవచ్చు, యాక్టర్ తన ఫేస్ ముగ్గురు రావాలి. వరుణ్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నిజానికి వరుణ్ వయసులో కూడా వాడికంటే బాగా చిన్న. అందుకే ఆ లుక్ ఎలా సెట్ చేయాలని దాని గురించి కొన్ని చోట్ల అయితే కొన్ని ఫీచర్స్ కూడా ఇద్దరు కన్ఫ్యూజ్ అయ్యారు. ట్రైలర్ వేసినప్పుడు అయితే దే గట్ కన్ఫ్యూజ్డ్ విత్ యాడ్. మా ఇద్దరి మధ్య కన్ఫ్యూజన్ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా పెళ్లి చూపుల సీన్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నాకు అనిపించింది అనమాట. ఇంక ప్రతి వాళ్ళు కూడా ఈ పెళ్లి చూపులు ఫర్దర్గా దీన్ని అనుకరిస్తారని. ఇందులో చాలా అంశాలు మాట్లాడుకుంటూ పోతే ఎంతసేపు అయినా మాట్లాడుకున్నాను. ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్, దాంతోపాటు వాళ్ళ తాలూకు ట్రెడిషనల్స్, ఆ పెళ్లి సంవిధానం, బతుకమ్మ ఆట వాళ్ళ లైఫ్లో ఒక పర్టికులర్ పార్ట్. సో ఒక్కసారి ఒక చిన్న కథతోటి టోటల్గా ఈ తెలంగాణలో కృష్ణా గోదావరి రెండు పారుతాయి. ఒక్కసారి ఆ నదుల పాయ నుంచి జీవనధార అంతా చూపించినట్టు అయింది. వచ్చిండే పాట చాలా నచ్చింది. ఆ పాట రాసింది ఒక అమ్మాయి కదా, సుద్దాల అశ్వతేజ అని చాలా బాగా రాశాడు. ఆ తర్వాత ఇందులో ఒక అమ్మాయి చైతన్య అని ఒక అమ్మాయి పాట రాసింది, ఊసిపోదు, చాలా బాగా రాసింది. ఐ డోంట్ నో వెదర్ అమ్మాయి తన కెరీర్గా మలుచుకుంటుందో తెలియదు, కానీ ఐ థింక్ షీ ఈస్ వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ యువర్ క్రూ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆమె అంటే ఆమెకు సాహిత్య అకాడమీ యువ పురస్కారం కూడా వచ్చింది ఆమె రాసింది దానికి. చిట్టగా చాలా టాలెంటెడ్ అమ్మ, చాలా బాగా రాసింది, చాలా బాగా. అండ్ నాకు రైటింగ్ హెల్ప్ కూడా చాలా, అంటే స్టోరీలో చాలా ఇన్వాల్వ్ అయ్యాను. ఉన్నదమ్మ ముగ్గురు వాళ్ళు తెలంగాణ నుంచి హైలే వెళ్ళినట్టుగానే అనిపించింది. ఎందుకంటే మాట ముందు రాసారు సరదాగా, జస్ట్ క్యాజువల్ కైకో. మన ముగ్గురు బ్రదర్స్ కి మధ్యలో ఏదో ఒక చిన్న సాధారణంగా ఇక్కడ వాళ్ళు ముగ్గురు మాట్లాడతారు. ఆ అమ్మాయి ఆ ముగ్గురు కోతులు అని అక్కడే అంటారు. ఆడు కైకో అంటాడు, ఈడు కైకో అంటాడు, ఆడు కైకో అంటుంటాడు. తండ్రి విడిచి వెళ్ళిపోవాలి, అక్కకి తనకి ఆడపిల్లలు అయితే వెళ్ళిపోవాలా, ఇప్పుడు అలాగే అనుకుంటే వెళ్ళిపోవాలి. ఆ మాట అంత బాగా ఉందంటే అక్క కోటలో కావరానికి రాడు కదా రాజకుమారుడు, కళల రాజకుమారుడు తీసుకెళ్ళడానికే వస్తాడు. మన నాన్నకెవరు, నాన్న దగ్గర నుంచి పట్టుపోతున్నారనే కోపాన్ని ఆ పిల్లల ముగ్గురు మీద చూపించుకుంటూ ప్రేక్షకుడు, మొట్టమొదటి ప్రేక్షకుడు. సో ఇది నేను చూడబోతున్నాను తెలిసి నాకైతే ఆశ్చర్యం అనిపించలే. మాట్లాడుకున్నప్పుడు ఇది ఇంటర్వ్యూలో కూడా చూశాను, ఇది దొమ్ము దులుపుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించలే. ఎస్, చూసుకున్నాను సినిమా చూసుకున్న తర్వాత, ఆరాధన చూసుకున్న తర్వాత, అంటే నాకు ప్రతి ఫ్రేమ్లో నిజంగానే మా కష్టం కనిపిస్తుంది. అంటే వీళ్ళు అందరు కష్టం, అంటే 45 రోజులు అక్కడ ఉండి బాన్స్వాడలో ఇక్కడ వేరే వేరే రూమ్స్లో కూర్చుని వెయిట్ చేస్తూ 45 days. అండ్ ఎస్పెషల్ ఆ అబ్బాయి కూడా కుర్రోడు, అమెరికా నుంచి వచ్చాడు వాడు. ఇంత కుర్రోడు వాడు ఏం కంప్లైంట్ లేకుండా తిండి, అసలు ఇక్కడ వాళ్ళే పిల్లలు అమెరికా నుంచి వచ్చి నిజంగా అన్న అసలు రాజా లేకపోతే ఉండేవాడు కాదు. నేను ఇంటర్వ్యూ పరంగా దిల్ రాజుకి నేను నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. బట్ 2 సార్లు ఇద్దరు మంచి డైరెక్టర్ల ద్వారా ఒక క్యారెక్టర్ చేయటానికి వీలుగా వాడి ప్యాషన్. ఇంట్లో కూడా ఎప్పుడూ గొడవ పెడతాడు, ఎలా చేసేటట్టు ఇంకా చేసి ఉండాల్సింది. ఓకే, ఆ ప్యాషన్ మంచిదే, కానీ ఇట్ షుడ్ నాట్ ఆక్యుపేట్ టోటల్లీ ది స్క్రీన్ కదా. అంతవరకు ఉండాలి, అంతవరకు.
బట్ వి ఆల్వేస్ లీవ్ ఇట్ టు శేఖర్ గారు. నేను చేసేటప్పుడు యూ ఆల్వేస్ సే అనమాట, ఇది ఓకే నాకు, లేకపోతే మీరు చెప్పండి సార్, వి ఆల్వేస్ లీవ్ ఇట్ టు హిమ్. మీరు చెప్పండి, మీకు ఓకే అంటే విల్ డూ ఇట్, లేకపోతే విల్ డూ వన్ మోర్ అంటే గో ఫర్ ఇట్. తమ్ముడు కొన్ని విషయాలు అన్నిటితో డిస్కస్ చేస్తారు, కానీ కొన్ని దే వాంట్ సమ్మన్ ఎల్స్. ఆ చోట కరెక్ట్గా వదిన ఫిల్ ఇన్ ద గ్యాప్, లైక్ దట్స్ ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. If it may not be Banu కాకపోయినా వాడు ఎనీ లవ్ he can always share it with వదిన. ఆ బాండింగ్ ఇస్ వెల్కమ్ బాండింగ్. పర్టికులర్లీ సంభాషణలు రాసినటువంటి ఒక రచయితల కోసం కూడా చూడాలి. అంటే ఏది గ్లేరింగ్గా వచ్చి ముందు నిలబడితే అది కరెక్ట్ కాదనమాట. అంటే ఒక యాక్టర్ డామినేట్ చేస్తే మిగిలిన వాళ్ళంతా వీక్గా చేశారు, అది దర్శకుడు తప్పు అవుతుంది. ఇందులో చాలా అద్భుతంగా ఉన్నాయి సంభాషణలు, కానీ అద్భుతంగా ఉన్నాయని అనిపిస్తుంది. అన్నీ కలిపేసి ఒక మంచి అద్భుతమైనటువంటి వంటకం తయారు చేసినప్పుడు అందులో ఒక ఆవగింజ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఆ ఆవగింజ తనే వచ్చి అందరికన్నా ముందు నిలబడాలని అనుకోకుండా. సో ఆ డైలాగ్ మాడ్యులేషన్ కానీ అమ్మాయి ఇప్పుడు చచ్చినోడా నీ దారిని వెళ్ళిపోయావు ఎక్కడ ఆ జెన్యున్ కోపంలో ఫ్రస్ట్రేషన్ చూడగానే ఇంక ఇంది అనేది అనుకోకుండా ప్రతి దాంట్లో మూడు తీసుకెళ్ళటం. దట్స్ నాకు విశ్వనాథ్ గారి ట్రీటింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ చాలా వస్తాయి. అంటే నేను వచ్చింది ఆ స్కూల్ నుంచి. తర్వాత మళ్ళీ ఐ లైక్ ఒక అత్యద్భుతమైనటువంటి డిష్ని అందంగా సర్వ్ చేయాలి ప్లేట్లో. శక్తి మ్యూజిక్ డైరెక్టర్గా రెండు మంచి పనులు చేశాడు. ఒకటి రీ రికార్డింగ్ అన్నది, రీ రికార్డింగ్ వస్తున్నట్టు తెలియదు, బట్ అది లోపల ఒక అద్భుతమైన కావ్యాన్ని నడుస్తున్నట్టుగా, దృశ్య కావ్యాన్ని శ్రవ్య కావ్యాన్ని అంత బాగా బ్యాక్గ్రౌండ్ కీరవాన్ గారికి అసిస్టెంట్, ఆయన కీబోర్డ్ ప్లేయర్ అసిస్టెంట్ గా, అంటే ఆయన చేశాడు. రీ రికార్డింగ్ రెండు పాటల్లో ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడినా ప్రతి అక్షరం వినిపించడం. చాలా కాలం నుంచి నాకు తెలుగు మ్యూజిక్ మీద కంప్లైంట్. తర్వాత ఎన్నివైనా వాయిద్యాలు వాయించుకోండి, మాట వచ్చేటప్పుడు దాని మీద గడిపోకండి. నేను మెయిన్గా నేను రాసిన పాట అయితే అది మొత్తం కథను సమప్ చేస్తుంది, ముందుకి వెనక్కి నడిపించి మొత్తం టోటల్గా వాళ్ళ క్యారెక్టర్. అదే ఎడిటింగ్ రూమ్లో కూడా వచ్చి ఫ్రేమ్స్ చూశాను కదా, అలాంటి మాట వినపడకపోతే ఇబ్బంది అవుతుంది. మిక్సింగ్ అత్యద్భుతంగా చేశాడు. ఒక రకంగా వాడు నిజంగా ఆనందించవలసిన విషయం, రెండో రకంగా భయపడాల్సిన విషయం. మళ్ళీ వచ్చే క్యారెక్టర్ దీంతో అట్లీస్ట్ సమానంగానే నాకు తెలిసి ఇప్పుడు చేసిన వాళ్ళు అందరూ నేను ప్రౌడ్గా చెప్పుకోగలను. వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, ఏమైనా దేనికైనా రెడీ అనిపిస్తుంది నాకైతే. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అందరితోటి. ఛాన్స్ రావాలంటే అంటే కథలు రావాలి అంటే యాక్టర్స్గా నేను ఎప్పుడు యాక్టర్స్ కొంచెం చాలా డిఫికల్ట్ జాబ్ అండి యాక్చువల్లీ, అంత తేలిక సామాన్యమైన విషయం కాదు. వరుణ్ ఆల్మోస్ట్ లైక్ మై సన్, ఎందుకంటే నాగేంద్ర బాబుకి నాకు చాలా 86 నుంచి చాలా దగ్గర పరిచయం, చాలా ఇష్టం. రుద్రవేణకి నాగబాబు ప్రొడ్యూసర్. సో ఆ రకంగా చిరంజీవి గారికి నాకు కూడా కొంచెం బాగా ఆత్మీయత ఎక్కువ, ఆ ఫ్యామిలీతో ఆత్మీయత ఎక్కువే. కానీ నాగేంద్ర బాబు చాలా ఎక్కువ, ఆయన అన్నయ్యనే పిలుస్తాడు. అన్నీ అట్లా కలిసి వచ్చాయంటే ప్రతి చోట అన్నదమ్ములే. అతని పెళ్ళి కూడా నేను వెళ్ళా, ఆ పిల్లలు పెద్దవాళ్ళే. అతను ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా ముకుంద, కంచె, ఇవన్నీ కంటిన్యూస్గా నేనే రాశాను. సో మొట్టమొదటి సినిమా చూసినప్పుడే అతని బాడీ లాంగ్వేజ్ కానీ, సంయమనం, బ్యాలెన్స్, ఫ్లాంబాయింట్గా ఉండకుండా ఒక సటిల్గా ఉండటం అనేది. అందులో ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. వీడు కూడా చాలా చాలా అంటాడు నాన్న శేఖర్ గారు, చేసేదో లేదో నాకు తెలియట్లేదు. అప్పుడు నా మాట నాన్న చుట్టేసే రకం కాదు. అదే నేను వరుణ్ చేసిన తర్వాత ఒక్కసారి చూస్తాం, హిల్ బి లైక్ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఈ సీన్ గురించి ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ దాని గురించి ఆలోచిస్తున్నారు, మాకు తెలియదు, మేము వెయిట్ చేస్తాం అనమాట. లైక్ ఓకే ఓకే ఇది అన్నట్టు అనమాట. రిలాక్స్. నేను సీన్ చూసినప్పుడు ఒకటే టెక్నిక్ అండి, ఏం పెద్ద అంటే వాళ్ళు ఇతను ఇంకెక్కువ చేయగలరా, ఈ సీన్కి ఇంకెక్కువ కావాలా, ఏం చూడండి. బేసిక్ ఆ సీన్ నేను అలా చూస్తున్నప్పుడు నాకు అత్యంత సహజంగా జస్ట్ అంటే ఇంకా ఏ వేరే ఇప్పుడు ఏడుపు సీన్ కూడా నాకు అతను యాక్టింగ్ ఏడుస్తే నేను ఏడుపు రావాలని మానిటర్ ముందు కూర్చొని చూడండి, అత్యంత సహజంగా ఉందా, లేకపోతే ఇది ఎక్కువ ఏడుస్తున్నాడని అనుకుంటారా? అదే నా బెంచ్ మార్క్ ఉంటుంది. సహజంగా ఏడ్చాడంటే కొంతమంది అరే ఇంకా బెటర్గా చేయగలనంటే ఇంకా బెటర్గా ఏడుస్తాడని అనమాట. నాకు అది అక్కర్లేదు. సో ఇది చాలా చాలా వాల్యుబుల్ పాయింట్. అంటే ఎవరైనా తీసేవాళ్ళు, క్రియేట్ చేసేవాళ్ళు, they are not different from the audience. One of my friends, వాళ్ళు తెలంగాణ బేస్డ్ అనమాట. వాళ్ళ పెళ్ళి ఆల్మోస్ట్ 20 years బ్యాక్ అయింది.
మీ పెళ్లి చూపిస్తున్నప్పుడు మా పెళ్లి ఎగ్జాక్ట్ గా ఇలా అయింది, ఇప్పుడు ఈ మధ్య ఎవరు చేసుకోవట్లేదు కానీ తెలంగాణలో యాక్చువల్గా పెళ్లి ఇలాగే అవుతాయి. లైక్ ఐ ఫీల్ సో గుడ్. లైక్ మీ ప్రయత్నం అంతటిని కూడా వీళ్ళ ద్వారా చూపించి నా హృదయం అంతా నా శరీరాల ద్వారా ఆవిష్కరించబడాలి. నేను అక్కడ కనిపించి చెప్పకూడదు. సో ఆ పాత్ర అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాత్రకి న్యాయం చేశారు. అక్కడ తేలిపోకుండా ఆ అమ్మాయి అద్భుతంగా చేస్తుంటే పక్కన మళ్ళీ అక్క క్యారెక్టర్ తేలిపోకూడదు. సాయి చంద్ర గారు చాలా ఫ్రెష్గా. వన్ మోర్ థింగ్ బాగా అబ్జర్వ్ చేసింది శేఖర్ గారిది విత్ హిస్ టీమ్, ఆ సింక్ ఒకటి ఉంటుందండి. ఈయన చెప్పినట్టుగానే చెప్తారు కానీ చెప్పరు, వాళ్ళు అర్థం చేసుకుంటారు వెంటనే. ఈయన సగం చెప్పేసి నీకు అది ఆ రోజు చూపించాను కదా అదే అని చెప్తారు. బట్ దే అండర్స్టాండ్ హిమ్ సో వెల్, దే బిన్ విత్ హిమ్ సో లాంగ్. సూరి కానీ చైతన్య కానీ దే అండర్స్టాండ్ హిమ్ సో వెల్. చెప్పాడు మధ్య మధ్యలో ఆయన పూర్తిగా చెప్పరు, మనం అర్థం చేసుకోవాలి. నాకు తెలుసు, నేను శాఖకి నాకు 10 ఏళ్ళు బట్టి ఉన్న అనుబంధం ఇది. చాలా థ్యాంక్స్. గ్రేటెస్ట్ ఆపర్చునిటీ మీతో కూర్చొని మాట్లాడటం అనేది నాకు చాలా పెద్ద, అంటే మీరు సినిమా గురించి చెప్పడం, నేను అందరికి ఇప్పుడు మీరు అన్నట్టే పాట బాగా రాసామంటే ఎక్కడో ఉంటారు చిన్న ఇది. అలానే సినిమా గురించి ఎవరైనా మీరంటూ మాట్లాడుతుంటే నాకు లీడర్ అప్పుడే ఎప్పుడో నేను పేపర్ ఇంటర్వ్యూలో నేను ఏదో రీడర్ రిజల్ట్ గురించి నేను కొంచెం బాధపడ్డానంటే మీరు నాకు తిట్టారు బేసిక్గా, ఏంటి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అదని. అసలు నాకు అది అలవాటు. నేను కోరుకునేది కూడా ఏం రాశారండి నేను ఊరికే చప్పట్లు తరుస్తూ పుచ్చుకోకుండా అందులో నువాన్సెస్ చూపిస్తే. అలాగే లీడర్ చూసినప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ 1 hour మాట్లాడాను. సో ఇది కూడా మెయిన్గా చెప్పాలి. పైగా ఆ విశ్లేషించడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను మళ్ళీ చూద్దాం, అవును ఇది కూడా చూద్దాం, ఇది కూడా అందరికీ చూస్తారు, అందరూ చూసిన అందరికీ తెలుస్తుంది. బట్ కొంచెం విశ్లేషకుడు విమర్శించి చూపించినప్పుడు ఇంకా బాగుంటుంది. సో యాక్టర్ లైక్ కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు దిల్ బి ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ గెట్ విత్ వెన్ ఐ వర్క్ విత్ యు. జస్ట్ రియల్లీ లవ్ ద వర్క్. థాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఎంతసేపు మాట్లాడుకోవచ్చు. నేను ఐ డోంట్ వాంట్ టు సే థ్యాంక్స్ టు యూ శేఖర్, ఎందుకంటే ఐ ఓన్ ది ఫిలిం. నేను ఓన్ చేసుకున్నప్పుడు ఇంకా అబౌట్ మై సన్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ పెర్ఫార్మర్ అండ్ యాక్టర్. నా కొడుకు కాబట్టి పైకి రావాలి, ఆ ట్యాగ్ తగిలించుకొని కోరుకోను. హీ హిమ్సెల్ఫ్. బట్ ఆనందం ఏంటంటే సరైన వ్యక్తి చేతిలో సరైన టైంలో. సో దానికి కూడా నేను థ్యాంక్స్ చెప్పను. నేను అందరికీ నాకు డిమాండ్, నా కథకి కావాల్సినది నేనే వాళ్ళు నా ప్రెజర్ అది. మళ్ళీ మంచి పండగ అదా అని ఉర్దూలో మాట ఉంది, అంటే బాడీ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో అంటాం. టోటల్ ఈ సినిమా తాలూకు అదాకి నేను ఫిదా. మీ భాష కరెక్ట్.